యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు చాలా నీట్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్న ఒక మంచి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ కార్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. వెహికల్ వచ్చేసరికి క్లియర్ కండిషన్లో అందుబాటులో అయితే ఉందన్న. చాలా తక్కువ ధరకైతే ఈ బండి అయితే ఓనర్ అయితే ఇస్తున్నాడన్న. అండ్ ఇందులో కూడా మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. బండిలో పవర్ విండోస్ ఉన్నాయన్న. రీడింగ్ చాలా తక్కువ తిరిగింది. లెదర్ సీట్స్ ఉన్నాయి. న్యూ బ్యాటరీ అయితే ఉంది. అండ్ అదే కాకుండా రస్ట్ ప్రూఫ్ ఫ్లోరింగ్ మ్యాట్ అయితే ఉందన్న. అండ్ కార్ రిలేటెడ్ ఓవరాల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోలో కవర్ చేశాను. వీడియో మొత్తం చూడండి అన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే, అదే అమ్మకానికి ఉన్నట్లయితే, ఎటువంటి కార్ అయినా కూడా ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపించండి అన్న, మనం అమ్మి పెడతాము. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ అన్న. వెహికల్ వచ్చేసరికి చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో అందుబాటులో అయితే ఉందన్న. వైట్ కలర్లో వెహికల్ అయితే ప్రస్తుతం అందుబాటులో అయితే ఉంది. వెహికల్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. బండి వచ్చేసరికి ముఖ్యంగా ఇది వచ్చేసరికి పెట్రోల్ వేరియంట్ కారణ రీడింగ్ వచ్చేసరికి బండి ఇప్పటి వరకు కేవలం 85,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందన్న. 85,000 కిలోమీటర్స్ వెహికల్ రీడింగ్ ఉందన్న. ఒరిజినల్ రీడింగ్ ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు. అండ్ రీసెంట్గానే కొత్త బ్యాటరీ అయితే ఓనర్ అయితే వేయించాడన్న. దీని మోడల్ విషయానికి వచ్చినట్లయితే బండి 2011 మోడల్ కారణ 2011 మోడల్ వెహికల్. అండ్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 ఎండింగ్ వరకు పేపర్ వ్యాలిడిటీ అయితే ఉందన్న. అండ్ దాని తర్వాత 2026 తర్వాత మీరు ఒక 15,000 to 18,000 పెట్టుకున్నట్లయితే మళ్ళీ 5 years ఎక్స్టెండ్ అవుతుందన్న. మొత్తం ఈ కార్ వచ్చేసరికి మీరు ఆన్ పేపర్ వ్యాలిడిటీ 2031 వరకు పేపర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. వెహికల్ వచ్చేసరికి వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందన్న. టైర్ల విషయానికి వచ్చినట్లయితే 4 సిల్ కొత్త టైర్స్ అయితే ఉన్నాయన్న. న్యూ టైర్స్ అయితే ఉన్నాయి, 4x4 కూడా. వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందన్న. గుడ్ అండ్ క్లాసిక్ ఇంటీరియర్ అవుతుంది. లెదర్ సీటింగ్ ఉందన్న. అదే కాకుండా రస్ట్ ప్రూఫ్ మ్యాటింగ్ అయితే ఉందన్న. ఫ్లోర్ మ్యాటింగ్ అయితే ఉంది బండిలో వచ్చేసరికి. చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్న. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. పవర్ విండోస్ ఉన్నాయన్న వెహికల్లో వచ్చేసరికి. వెహికల్ ఓవరాల్గా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అయితే ఉందన్న. రీసెంట్గానే కొత్త బ్యాటరీ కూడా ఓనర్ అయితే వేయించానని చెప్తున్నా. వెహికల్ ఒక మంచి మెయింటెనెన్స్ చేయబడ్డ వెహికల్ అయితే అనొచ్చన్న. వైట్ కలర్లో చాలా క్లీన్గా ఉంది బండి చూడడానికి కూడా. అండ్ ఈ పేపర్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నాయన్న. వ్యాలిడిటీ 2026 ఎండింగ్ వరకు పేపర్ వ్యాలిడిటీ అయితే ఉందన్న. అండ్ నెక్స్ట్ 5 years కూడా పేపర్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ అవుతుంది. ఇక ఈ కార్ యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు లో బడ్జెట్లో 2 నుంచి 3 బండ్లు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. ఒక లో బడ్జెట్లో ఎక్సలెంట్ కండిషన్లో ఉన్న వెహికల్ తీసుకోవడంలో మన ఛానల్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందన్న. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఇక ఈ కారుకు ధర ఓనరు 1,25,000 అయితే ఎక్స్పెక్ట్ చేశాడన్న. కానీ మనం దీనికి కేవలం 98,000 అయితే పెట్టామన్నా. అందులో కూడా మాట్లాడుకున్నట్లయితే తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 98,000 అన్న. నెగోషియేటబుల్ ఉంటుంది. బండి దగ్గర వెళ్ళి మీరు బండి యొక్క ఇంజన్ కండిషను, సస్పెన్షను, అవుట్లుక్, ఇంటీరియర్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే ధర వచ్చేసరికి ఖచ్చితంగా తగ్గిస్తాడన్న. 98,000లో కూడా తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది. 2011 మోడల్ పేపర్ వ్యాలిడిటీ కూడా ఎక్స్టెండ్ అవుతుందన్న. వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. అండ్ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి ఈ కార్ అయితే మనకైతే అమ్మకానికి అయితే వచ్చిందన్న. హైదరాబాద్ లోకల్ నుంచి ఈ కార్ మనకు సేల్కి అయితే వచ్చింది. ప్రజెంట్ కూడా హైదరాబాద్ సిటీలోనే వెహికల్ అయితే అందుబాటులో అయితే ఉంది. అండ్ ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం ఇంకా మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు ఉంటే 500 ఫోన్పే నంబర్కి చేసి నాకు ఇదే నంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టానన్నా, మీకు ఓనర్ నంబర్ అయితే ఇచ్చేస్తాను. మీరు కారు కొనేంత వరకు ప్రతి ఒక్క ఓనర్ నంబర్ అయితే తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడే అమౌంట్ అయితే కట్ అవుతాయన్న. ప్రతిరోజు 2 నుంచి 3 లో బడ్జెట్ వెహికల్స్ మన ఛానల్లో తేవడం జరుగుతుందన్న. సో ప్రతి ఒక్క ఓనర్ నంబర్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్న మెంబర్షిప్ తీసుకున్నట్లయితే. అండ్ ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటన్నా, మీరు మెంబర్షిప్ కనుక తీసుకున్నట్లయితే మన స్పెషల్ వాట్సాప్ గ్రూప్లో అయితే మీకైతే యాడ్ చేస్తామన్నా. అండ్ ఆ గ్రూప్లో కొన్ని అర్జెంట్ సేల్స్ ఉన్న వెహికల్స్ ముందే ఇస్తామన్నా. అండ్ అదే కాకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క కారు 2 hours ముందే ఆ గ్రూప్లో అయితే వేస్తామన్నా. అండ్ ఆ గ్రూప్లో వాళ్ళు ముందుగా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్న. కొన్ని వెహికల్స్కు మన దగ్గరకు వచ్చేసరికి ఫ్లాష్ సేల్లో అయితే వస్తాయన్న. చాలా తక్కువ ధరలో కొద్ది ఓనర్స్కి అయితే మనీ అర్జెంట్ ఉండడం వల్ల చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తారన్న. సో అవి నేను ఆ గ్రూప్లో అయితే వేస్తానన్న. అదే కాకుండా యూట్యూబ్కి సంబంధించిన వీడియోలు కూడా 2 hours ముందు వెహికల్స్ ఆ గ్రూప్లో అయితే వేయడం జరుగుతుంది. సో మీకు ఆ గ్రూప్లో యాడ్ చేయాలనుకుంటే మన మెంబర్షిప్ అయితే తీసుకోవాలన్నా. మెంబర్షిప్ తీసుకోవడం కోసం 500 ఫోన్పే నెంబర్కి చేసి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టానన్నా. మనం వచ్చేసరికి ఎలాంటి కమిషన్ అయితే ఛార్జ్ చేయము. ఓన్లీ ఈ మెంబర్షిప్ అమౌంట్ అన్న.
సో ఇదే అన్న ఇవాటి వీడియో. అండ్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి అన్న. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కార్తోనైతే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.